ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. సంవత్సరానికి 24 ఏకాదశులు. అయితే 24 ఏకాదశులలో కొన్ని ఏకాదశులకి ప్రాముఖ్యత ఉంది. అందులో ఒకటి నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశికి మిగిలిన అన్నిటి ఏకాదశుల కన్నా కొంచెం ఎక్కువే ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చును. అయితే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో 23 ఏకాదశులు మనం ఆచరించకపోయినా, ఏకాదశుల యొక్క వ్రతం చెయ్యకపోయినా, ఏకాదశి వ్రతంలో ఉపవాసం చెయ్యకపోయినా, ఈ ఒక్క ఏకాదశి రోజు మనం వ్రతం పూజలు ఆచరిస్తే మిగిలినటువంటి ఏకాదశుల వ్రతం పూజలు ఉపవాసాలు చేసినట్టు ఫలితం వస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అలాగే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే అదే విధంగా ఈ 2024 జూన్ నెలలో 18వ తారీఖున మంగళవారం నిర్జల ఏకాదశి వచ్చింది. అయితే ఈ రోజు చాలా విశేషం. నిర్జల ఏకాదశి రోజు మనం విష్ణుమూర్తిని పూజిస్తాము. అయితే నిర్జల ఏకాదశి 17వ తారీఖున 18వ తారీఖున అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. అయితే 17వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 4:43 ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యి 18వ తారీఖున ఉదయం 6:42 ఏకాదశి తిథి ముగుస్తుంది. అయితే మనం ఏకాదశి వ్రతం 18వ తారీఖునే ఆచరించాలి. ఉపవాసం కూడా 18వ తారీఖునే మనం ఆచరించాలి. 19వ తారీఖున మనం విరమించాలి. అయితే ఈ రోజున మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే, నిర్జల ఏకాదశి రోజే కాదు మిగిలిన ఏకాదశిలో కూడా ఇలాగే చేయాలి. అయితే ఈ ఏకాదశి రోజున మనం తెల్లవారుజామున లేవాలి, కాలకృత్యాలు ముగించుకోవాలి. అలాగే మన పనులన్నీ ముగించుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అదేవిధంగా విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణుమూర్తి గుడికి, అంటే విష్ణుమూర్తి అని అంటే మన వెంకటేశ్వర స్వామి వస్తారు, రాములు వారు వస్తారు, అలాగే కృష్ణయ్య వస్తారు. వీళ్ళల్లో ఏ ఒక్క గుడి మీకు దగ్గరగా ఉన్నా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. ఆ స్వామికి తులసి దళాలను సమర్పించండి, వడపప్పు సమర్పించండి, పిండి దీపం వెలిగించండి. ఆ స్వామికి పళ్ళు, లేదంటే మీ శక్తి మేరకు మీరు ఏదైనా చేసి ఉంటే ప్రసాదాలు అవి కానీ, లేదంటే మీకు ఏ పళ్ళు అయితే దొరుకుతాయో, ఏ స్వీట్స్ అయితే మీరు చేస్తారో, ఏదైతే అది మీ చేతనైనంతది మీ శక్తి మేరకు ఏదైతే అవి సమర్పించండి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో లేని ఇల్లు ఉండదు, కృష్ణయ్య ఫోటో లేని కూడా ఇల్లు ఉండదు. కాబట్టి ఆ ఫొటోస్ ముందు పిండి దీపారాధన చేయండి, ఫొటోస్కి తులసి దళాన్ని సమర్పించండి. అలాగే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి. కటిక ఉపవాసం అయితే కాదు. అసలు ఉపవాసం అని అంటే అర్థం ఏంటి అనేది చాలా మందికి ఏంటంటే, మేము అంటూ ఉంటారు, ఈరోజు మంచినీళ్ళు కూడా మేము ముట్టుకోము, ఈరోజు ఏమీ తినము, అదొక ఫ్యాషన్లా అయిపోయింది. అయితే అసలు ఉపవాసం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఉప అని అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దగ్గరగా ఉండడం. దేనికి? ఆ భగవంతునికి దగ్గరగా ఉండడం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అని అర్థం. అంతే. మేము తినలేదు, మేము తినము, ఈరోజు మంచినీళ్ళు కూడా తాగం, ఇలా కాదు. పాలు పళ్ళు తినండి. అధికంగా తింటే మనకి మగత వస్తుంది, నిద్ర వస్తుంది. కాబట్టి పూర్వం పెద్దలు ప్రతి వ్రతానికి ప్రతి పూజకి కూడా ఉపవాసం అనే నియమాన్ని పెట్టడానికి గల కారణం ఇది. ఆ రోజు మనం అధికంగా భోజనం చేసినా, అధికంగా ఏదైనా తిన్నా మనకి మగత వస్తుంది, నిద్ర వస్తుంది, మన మనసు అటు లాగుతుంది తప్ప భగవంతుడి వైపు లాగదు. భగవంతుడి వైపు మనం దృష్టి పెట్టలేము. కాబట్టి ఉపవాసం అనేది పెట్టారు. ఉపవాసం అని అంటే మన భగవంతుడికి దగ్గరగా ఉండాలనేది తప్ప కడుపు మార్చుకొని మనం అస్సలు బొత్తిగా ఏమీ తీసుకోకుండా ఉండమని కాదు. ప్రతి ఒక్కరూ కూడా పాలు పళ్ళుతో తీసుకుంటూ ఉండండి. ఏమంటారు, అల్పాహారం తక్కువగా తినండి. తిని స్వామివారికి పూజించుకోవడం, స్వామివారి నామస్మరణ. ఆ రోజు మనం ఏ నామాన్ని జపించాలి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నామాన్ని మనం 108 సార్లు ఖచ్చితంగా జపం చేయండి. అంతకు మించి చేస్తే ఇంకా ఇంకా మంచిది. ఇదే విధంగా పానకం, వడపప్పు వీటన్నిటిని ఇంట్లో కూడా ప్రసాదాలను సమర్పించుకోండి. ఆ రోజు అంతా ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ విష్ణుమూర్తికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ నిర్జల ఏకాదశిని ఈ రోజు మనం మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనకు నిర్జల ఏకాదశి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ప్రతి ఒక్కరూ ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. అందరికీ నమస్కారం.